బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో ఏరువాక పూర్ణిమ వేడుకలు సోమవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన్ నరేంద్ర వర్మ రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భూమాతకు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో సాగు పనుల్లో పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరువాక పూర్ణిమ తెలుగు రైతు సంస్కృతికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని అన్నారు. నాగలి పట్టి నేలతల్లిని దున్నే రైతు ఆనందమే దేశ సంపదకు పునాది అని పేర్కొన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతుకు శ్రమకు తగిన గిట్టుబాటు ధర లభించాలని ఆయన ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సాగునీటి కల్పన, పెట్టుబడి సాయం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూనే సాంప్రదాయిక వ్యవసాయ పద్ధతులను పరిరక్షించాలని రైతులకు సూచించారు. తెలుగు సాంప్రదాయంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజున నిర్వహించే ఏరువాక పండుగతో ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడతారని, ఎద్దులను అలంకరించి నాగళ్లకు పూజలు చేసి తొలి దుక్కి దున్ని ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో కలిసి నాగలి పట్టడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ తప్పుకునే వాళ్ళు మళ్ళీ చూసుకుంటాను. ఏరువాక పౌర్ణమి సందర్భం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ప్రతి రైతన్న నోములో సంతోషం. నేలని ముద్దాడి నేలను నమ్ముకుని నేలతో సావాసం చేస్తూ రైతన్న పడే కష్టం, రైతన్నకు తోడు నేనున్నానని ఆ భూమాత ఎప్పుడూ రైతుని తనతో చరిత్రలో అట్టిపెట్టుకుని ఆ భూదేవి తల్లి అన్ని రకాల పంటలు ఈ మానవాళికి అందించే విధంగా అటు భూమాతకి ఇటు తినే ప్రజలకు మధ్యలో రైతన్న అన్నదాతగా మనందరికీ, రైతు నేస్తంగా మనందరికీ, రైతే రాజుగా మనందరికీ, ఆ రాజు లేని ఆ రైతే రాజు అనే అన్న పదానికి నిరంతరం అర్థం చెప్పే ఆ రైతన్నికి ఈరోజు మనం వందనాలు అర్పించాలి, అభినందనలు తెలవాలి, వందనాలు అర్పించాలి, అభినందనలు తెలపాలి. ఈ నేలను నమ్ముకుని జీవించే రైతుకి చంద్రన్న తోడుంటూ దిశ దశ నిర్దేశం చేస్తూ రైతు ఎప్పుడూ కూడా నేలను నమ్ముకుని నేలను సారవంతంగా చేసి ఆర్గానిక్ వ్యవసాయం సైడు ఎకరానికి ఒక యూరియా కట్ట మాత్రమే వేస్తూ పాడి పంటలతో పసిడి రాసులతో వర్ధిల్లాలి అంటే ఆ పాడి పంటని సమపాలంగా పశువును కూడా మేపాలి. వాటి పెంటపోగుల ద్వారా ఈ నేలను సారవంతం చేయాలి. ఎలినినో ప్రభావం వల్ల ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలని అధికారులు తెలియజేసే పరిస్థితి, ఉన్న నీరుని ఎడాపెడా వదలకుండా ఏ ప్రాంతంలో ఎప్పుడు పంటలేస్తారో తెలుసుకుని శాస్త్రజ్ఞులు, అధికార యంత్రాంగం అందరూ కలిసి ఏ ప్రాంతానికి ఎప్పుడు నీళ్లు వదలాలని ముందస్తుగా తెలియజేయటం, ధాన్యం కొనుగోలు విషయంలో మళ్ళీ తిరిగి 24 గంటల్లో వాళ్ళ ఇంటికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేయటం, ఆన్లైన్లో రైతులకి ఎకరానికి ఎంత ఇవ్వాలో ఒక పద్ధతి ప్రకారం తంబుతో ఈ సంవత్సరం డిఏపీలు, యూరియాలు అందించటం, మురుగు కాలంలో పంట కాలంలో బాగు చేసే దిశగా గత 2 సంవత్సరాల నుంచి రైతు కోసం ప్రభుత్వం ప్రయాణం, అలాగే సబ్సిడీ ధరలో యూరియాను అందించటం,
అలాగే యంత్ర పరికరాలు సబ్సిడీ ధరలో రోటోవేటర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, నాగళ్ళు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ అందించటం. ఎప్పటికప్పుడు అధికారులు పొలం పిలుస్తోంది రా అన్న కార్యక్రమంలో రైతుల్ని కలిసి సందేహాలని, సమస్యల్ని నివృత్తి చేసే దిశగా ముందుకెళ్ళటం. మార్కెట్ ఫెడ్ ద్వారా మార్కెట్ని ఏవైతే గింజలు పండిస్తారో పెసలు కానివ్వండి, మినుములు కానివ్వండి, ఇతర అపరాలు ఏమైనా పండిస్తారో అవి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందుకెళ్ళటం. ఆఖరికి మామిడికాయలతో సహా, పొగాకుతో సహా రైతు నష్టపోకూడదు అని రాయలసీమ దగ్గర నుంచి డెల్టా ప్రాంతం నుంచి వెస్ట్ ఈస్ట్ గోదావరితో సహా ఇటు పల్నాడు జిల్లాలో పొగాకు రైతులను ఆదుకోవాలి అన్న దిశలో కూడా చంద్రన్న ఒక ప్యాకేజీని ఇచ్చి వాళ్ళు నష్టపోతా ఉంటే ఆ నష్టానికి పరిహారంగా పొగాకుని, మామిడికాయలను కూడా కొనుగోలు చేసే ఈ ప్రయాణంలో ప్రభుత్వం గురించి ఎన్ని చెప్పినా ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకి అండగా దండగా రాష్ట్రంలో ప్రతి రైతు మోములో చిరునవ్వు ఉండాలని నిరంతరం శ్రమించే ఆ చంద్రన్న ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతుని కలిసి సందడిగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ప్రతి ఊరు నుంచి ఈ బాపట్లో ఈరోజు మంచి ర్యాలీతో కూడిన కార్తీక ఏరువాక పౌర్ణమి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. దానికోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఎంతో ఐకమత్యంతో ఎటు చూసిన ఎడ్ల బండ్లు, ఎటు చూసిన ట్రాక్టర్లతో ఈరోజు నాగలతో అప్పికట్ల గ్రామానికి వచ్చి, అప్పికట్లలో ఎనగంటి గాంధీ గారే కాకుండా ఈ గ్రామ ప్రజలు, అలాగే రాజేష్ గారు, చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి, అమర్నాథ్తో సహా చాలా మంది కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం. ఇదంతా చూస్తూ ఉంటే రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు, రైతు ఎంత బాగా పండిస్తున్నాడు, రైతు భూమిని ఎంత సారవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దాని మీదే ఆ భూమాత మనకి గింజలను పండిస్తుంది. భూమాతను పాడు చేయొద్దు, కేవలం సారవంతం చేయండి, ఆ భూమే మనకి అన్నం పెడుతుంది. మంచి పోషక ఆహారాలతో కూడిన ధాన్యాన్ని కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మినుములు కానివ్వండి, పెసలు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, కొబ్బరికాయలు కానివ్వండి, అది ఇదని కాకుండా ఎప్పుడైతే సారవంతమైన భూమిలో చెట్లు, సారవంతమైన జీవులో వరి కంకులు పండుతాయో ఆ అన్నం రుచికరమే కాదు, అన్ని పోషక ఆహారాలు ఉంటాయని రైతు ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం గత 2 ఏళ్ల నుంచి బిగిన్ అయింది. రాబోయే రోజుల్లో కూడా ఆర్గానిక్ వ్యవసాయం మరింతగా వృద్ధి చెందుతుంది అన్నదాంట్లో సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు కూడా పాల్పంచుకున్నారు. వాళ్ళకి, అలాగే గ్రామ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కేడర్కి, మీడియా మిత్రులకి, జనసేన, తెలుగుదేశం, తెలుగు యువత తరపున, భారతీయ జనతా పార్టీకి, కూటమి ప్రభుత్వం అందరి తరపున, మన అందరి గౌరవనీయ సీఎం, రైతు సోదరుడు, మనందరికీ ప్రియతమ నాయకుడు చంద్రన్న తరపున మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.